తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొండియాల. ఈరోజు రిలీజ్ అయిన రాజధాని ఫైల్స్ సినిమాపై రాజకీయ ఆంక్షలు కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అనేక థియేటర్స్లో ఈరోజు ఉదయం అయితే మొదటి షో అయితే పడింది. అయితే ఈ నేపథ్యంలో సినిమా ఒక అరగంట షో నడిచిందనగా ఏదైతే స్టే వచ్చిందన్న నిబంధనల మేరకు ఎక్కడికక్కడ షోను అయితే ఆపేయడం అయితే జరిగింది. దీంతో పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా నిరాశ చెంది ఉన్నారు. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కీర్తిక థియేటర్ వద్ద ఉన్నాం. ఇప్పుడే మొదటి షో అయితే ఒక అరగంట షో నడిచిన తర్వాత అర్ధాంతరంగా షో ఆపేయడంతో ఇక్కడ ఉన్న వారందరూ కూడా నిర్ఘాంతపోయారు. ఎందుకు షో ఆగిందా తెలుసుకునే లోపే తీరా అసలు సంగతి ఇప్పుడే తెలిసిన పరిస్థితి అయితే అయింది. ఏదైతే ప్రభుత్వ ఆదేశాల మేరకే షోను ఆపివేయడం జరిగిందని ఇప్పుడే థియేటర్ యాజమాన్యం చెప్పడంతో వీరంతా నిర్ఘాంతపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై వీళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో టీడీపీ నేత గుండు శంకర్ ఉన్నారు. శంకర్ గారు చెప్పండి, సినిమా షో అరగంట అయిన తర్వాత ఆపేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే ఇప్పుడే మేము ఇచ్చిన నినాదాలు మీకు నిదర్శనం. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై అనగదొక్కడానికి ఇది నియంతలాగా ఈ ప్రభుత్వం చేస్తున్నారు. ఈ మన ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద నియంత. ఈ నియంతతో పోకడలు రాష్ట్ర ప్రజల మీద కూడా రుద్దడానికి ఆయన సర్వశక్తులు ఒడ్డి మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నవైనా రాజధాని ఫైల్స్ ట్రయల్స్ మీరు చూసే ఉంటారు. కోట్లాది మంది వీక్షకులు అతి తక్కువ టైంలో దీన్ని ట్రోల్ చేసిన పరిస్థితి. ఈరోజు ఈ సినిమాలో ఈ హాఫ్ అన్ అవర్లో కూడా చూసింది ఏంటంటే నిజం ఏం జరిగిందో అక్కడ రాజధానిలో మామూలుగా అక్కడ జరిగిందే. ఇది నాట్ రియల్ స్టోరీ వస్తున్న తరుణంలో మధ్యంతరంగా ఇది ఆపేసి దీన్ని క్లోజ్ చేసడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. అందరూ కూడా ఇక్కడ చూసే ప్రేక్షకులు అందరూ నివ్వెరిపోయి ఒక్కసారి అందరూ షాక్కి గురయ్యారు. ఇది ఈ ప్రభుత్వం తాలూకా దుశ్చర్య. ఏదేమైనప్పటికీ కోర్టు చట్టసభలకి మేము మర్యాదించే మనుషులం. సో రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ అన్ని అడ్డంకుల్ని తొలగించుకొని రాజధాని ఫైల్స్ సినిమా మళ్ళీ కొనసాగుతుందని మేము ఆశిస్తున్నాం. ఈ రకంగా రాష్ట్ర ప్రజలందరికీ ఇంకా చైతన్యవంతులు అవుతారని ఈ మూవీ ద్వారా నేను అనుకుంటున్నాను. ఈ అరగంట సినిమా చూశారు కదా, మీ మనసుకి ఎంత దగ్గరగా అత్తుకుంది? అందులో సన్నివేశాలు కానీ మిగిలినవి ప్రతి సన్నివేశం కూడా ఇది రియల్. ఇందులో ఏమీ లేనిపోని బూటకం ఏం లేదు. అంతా ఏమైతే యథార్థ కాదని మొత్తం తీశారు. సో దీనికి ప్రజలందరూ ఆదరిస్తారు. రేపు పొద్దున్న ఆయనకి ఎక్కడైతే తిరుగుబాటు అవుతుందనే ఉద్దేశంతో ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ దుశ్చర్యలు, ఇది నియంత్రిత పోకడలని ప్రజలు బుద్ధి చెప్తారని నేను తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో ఉన్న సిల్వర్ స్క్రీన్స్ అన్ని పొలిటికల్ సినిమాస్తో నిండిపోయాయి. ఓవైపు యాత్ర అటు, ఇంకోవైపు అమరావతి ఐరావతి రైతుల ఉద్యమానికి సపోర్ట్ చేసే విధంగా రాజధాని ఫైల్స్, ఈ రెండింటి మధ్య క్లాష్ నడుస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఆ సినిమా సక్సెస్ఫుల్గా ప్రదర్శితం అవుతుంది. రాజధాని ఫైల్స్ను అడ్డుకోవడం జరిగింది. ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు అదే మొదటి నుండి కూడా అమరావతి రైతులు 1500 రోజులుగా అక్కడ దీక్ష చేస్తుంటే అదే ప్లేస్లో వాళ్ళకు పోటీగా ఒక టెంట్ వేసి 3 రాజధానులు అనేసి ఒకటి పెట్టించడం, ఇవన్నీ ఏంటంటే మనుషుల యొక్క భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని కూనీ చేయడం అనేది చెప్పక తప్పదు. మొదటి నుండి ప్రభుత్వం స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా ఈ ముఖ్యమంత్రి వినాశకర పనులు చేయడం, కూల్చివేతలు, కక్ష సాధింపులు దీంతోనే ఆయన మొదలుపెట్టాడు. ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తున్నాడు. ఈ చివరిగా ఏదో భస్మాసుర హస్తం ఏదోలాగా మళ్ళీ ఆయనే దీంట్లో కాలిపోయి భస్మం అయిపోవడం కూడా ఇది తప్పకుండా జరుగుతుందని కూడా మేము ఇది తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, మీరు డబ్బులు కట్టి టికెట్ తీసుకొని థియేటర్కి వెళ్ళారు, అరగంట సినిమా చూసిన తర్వాత అర్ధాంతరంగా ఆపేశారు, ఎలా భావిస్తారు? సినిమా చూద్దామని వచ్చాము, సినిమా ఆపేయటము అనేసి అన్నది అంటే టెక్నికల్ ప్రాబ్లం ఏమో అనుకొని వెయిట్ చేసాము. ఇది కాదు, స్టే అనేసి ఇది అది ఏదో చెప్తున్నారు. ఇలాగా సినిమాని ఆపేయటము అనేసి అన్నది చాలా తప్పుడు చర్య. నీకు ఇష్టం వచ్చిన సినిమాలని ప్లే చేసుకుంటూ నీకు ఇష్టం లేని ఆపుతూ అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఎక్కడున్నామో, ఎటు వెళ్ళిపోతున్నామో అర్థం కాని పరిస్థితి. నువ్వు తప్పు చేయనప్పుడు నీకు భయం ఎందుకు? సినిమాలు ఆపేసి అదేమవుతుందో ఏంటో, ప్రజల యొక్క ఆలోచనలు ఎలా మారిపోతాయో ఏంటని నువ్వు ఆపాల్సిన అవసరం ఏంటి? అంటే నీకు భయం. నువ్వు అసలు ఎక్కడవే ప్రజావేదికని ఎక్కడవే స్టార్టింగ్ ప్రజావేదికని అక్కడి నుంచి కూడా నీకు అన్ని వెనకడుగు పనులే తప్పించి ముందడుగు పనులు లేవు, అన్ని తప్పుడు పనులే. నువ్వు అసలు ఒక సీఎంగా
100% అనర్హుడివి. సీఎంగా నువ్వు చేయాల్సినవి అసలు నీకు ప్రజలందరూ ఎంతో అవకాశం ఇచ్చి నువ్వేదో చేసేస్తావని అవకాశం ఇచ్చారు. ఇలా చిన్న చిన్నవి, ఇంత చిన్న సినిమాని ఆపేసి ఏం చేస్తావు? సినిమాని ఆపేసి ఏదో చేసేస్తానని అనేసి అనుకుంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు నీ చెయ్యిని నీ బుర్ర మీద పెట్టుకొని నువ్వు అధపాతాళానికి వెళ్ళిపోతున్నావు. ఎవరికి ఇబ్బంది లేకుండా, ప్రతిపక్షాలకు ఇబ్బంది లేకుండా నువ్వే నీ 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 పదవిని విడిచిపెట్టుకునే పరిస్థితిని తెచ్చుకుంటున్నావు. ఇదన్నీ కూడా ప్రజలందరూ కూడా ప్రతిదీ గమనిస్తున్నారు. అన్ని చర్యలు మనం చూస్తున్నాం. ప్రజలు ఏ విధంగా ఇచ్చేస్తున్నారు అని అనేసి అన్నది ఇప్పుడు రాబోతున్న రోజుల్లో నువ్వు నీ నీ గొయ్యి నువ్వే తవ్వుకొని ఆ గోతిలో పడిపోయి నువ్వు నాశనం అయిపోతావు అని అనేసి అనుకుంటున్నాను. మీరు చెప్పండి, ప్రపంచవ్యాప్తంగా సినిమా ఈ రోజు ఉదయం రిలీజ్ అయింది. మన శ్రీకాకుళంలో 11 గంటలకు కానీ ఈ రోజు ఏదేమైతే చాలా చోట్ల రిలీజ్ అయిన పరిస్థితి, ఆల్రెడీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న పరిస్థితి. మీరు ఏ విధంగా స్పందిస్తారు శ్రీకాకుళంలో ఈ పరిస్థితి? ఈ సినిమా క్లాప్ కొట్టిన నుంచి సెన్సార్ వరకు అడుగడుగున అబ్జెక్షన్ చేశారు, అడుగడుగున పెర్మిషన్ ఇవ్వలేదు, అడుగడుగున ప్రొడ్యూసర్ గారు చాలా తెలివిగా అంతా లీగల్ ప్రకారం వెళ్ళి లీగల్ ప్రకారంగా చేశారు. సినిమా సెన్సార్కి వెళ్తే సినిమా ఏకం ఇది ఉంది అది ఉంది మొత్తం మార్చేయమన్నారు. రివిజన్ కమిటీకి వెళ్ళారు, జీవిత రాజశేఖర్ గారు అన్నారు మొత్తం మిగతావన్నీ మొత్తం మార్చేయమన్నారు. అయినా సరే మళ్ళీ మొత్తం అంతా మళ్ళీ రీషూట్ చేసి కొన్ని సీన్లు కలిపి చేశారు. ఇది న్యాచురల్ ఒరిజినల్ ప్రతి రైతు బిడ్డ చూడవలసింది. ఇది రైతు బిడ్డల గురించి తీసిన సినిమా. ఈ సినిమా ఆపడం అనేది చాలా దుర్మార్గం. లేనోళ్ళు చేస్తే బెగ్గింగ్, ఉన్నోళ్ళు చేస్తే డైటింగ్ అంటారు. వాళ్ళ సినిమాలు చేస్తే ఫ్రెష్గా ఇస్తున్నారు, మా సినిమాలు చేస్తే ఇలా చేస్తారు. అంటే రైతు కుటుంబాలకు సంబంధించిన సినిమా తీస్తే ఎలా చేస్తున్నారు, వాళ్ళు తీసుకుంటే అలా చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం, దౌర్భాగ్యం. ఇది సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు జరగనివి జరుగుతున్నాయి. దీనికి చాలా బాధపడుతుంది. మూర్తి గారు మీరు చెప్పండి, ఆల్రెడీ ట్రైలర్కే విశేష స్పందన వచ్చింది. 1,40,00,000 పైగా ఈ రోజుకి చూసిన పరిస్థితి ఉంది. అంతర్ ప్రజాదరణ చూసి వారవలేక ఈ తరహా నిర్ణయం తీసుకున్నారని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కానీ ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ ప్రభుత్వం కానీ ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన భావ వ్యక్తీకరణ, ఎవరైతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది కాన్స్టిట్యూషనల్లో ఉన్నది ఫండమెంటల్ రైట్. అది మీకు ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఏ పరిస్థితుల్లో లేదు. అయినప్పటికి కూడా ఈరోజు సెన్సార్ బోర్డు అన్న ఒక ముసుగులో ఆ బోర్డు మెంబర్స్ అందరూ ప్రభుత్వ ఆధీనంలో ఉండడం వలన వాళ్ళ మీద ప్రభుత్వం తాలూకు పెద్ద ద్వారా సెన్సార్ బోర్డు ఆల్రెడీ సర్టిఫికేట్ ఇచ్చిందండి. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ తోనే సినిమా స్టార్ట్ అయింది. తర్వాత ఏవో లోకల్ జరిగిన పరిస్థితి. ఆ సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కూడా లోకల్ అంటే ప్రభుత్వాలన్నవి ఏ రకమైన అభద్రతాభావం లేనప్పుడు ప్రభుత్వం కోర్టుకెళ్ళి స్టే తేవాల్సిన అవసరం లేదు. ఈరోజు ఇదే ప్రభుత్వం గత ప్రభుత్వాల మీద 5 సంవత్సరాలు పరిపాలిస్తుండి కూడా వాళ్ళ ప్రభుత్వాల తాలూకా కార్యక్రమాల మీద లేనివి ఉన్నట్టు చిత్రీకరిస్తూ ఈరోజు మీరు ఫిల్మ్ రిలీజ్ చేసి అది నిరభ్యంతరంగా ఆడుతున్నప్పుడు ఈరోజు ఏదైతే అమరావతి కొరకు ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రానికి కూడా ఒక రాజధాని ఉండాలని చెప్పేసి గత ప్రభుత్వంలో అప్పుడున్న అధికారంలో ఉన్న ప్రభుత్వం, దానికి ప్రతిపక్ష ప్రభుత్వంగా ఇప్పుడున్న ప్రభుత్వం వీళ్ళందరూ మద్దతుతో కూడి అమరావతి నిర్మాణానికి ఆ రోజు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, సిఆర్డిఏ చట్టం, ఆ చట్టంకు లోబడి చేస్తున్న ఈ కార్యక్రమాలన్నింటి మీద కూడాను ఈరోజు ఉక్కుపాదం నోర్పి ఆ ప్రభుత్వం మీద ఉన్న అక్స్తో రైతులందరికి కూడాను కన్నీళ్లు కార్చిన ప్రభుత్వం ఖచ్చితంగా ఆ ట్రూత్ అనేది ఈ ప్రొడ్యూసర్ చూపించడం అనేది వీళ్ళు వారవలేక ఈ కార్యక్రమం చేసి ఈరోజు హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చారని చెప్పేసి మేము ఈ సందర్భంగా భావించవలసి వస్తుంది. ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాల వలన ప్రజల గొంతులు కానీ ప్రజల ఆలోచన కానీ ప్రజాస్వామ్యం అనేది చాలా విశ్వవ్యాప్తమైనది. ఇందులో ఖచ్చితంగా ట్రూత్ అనేది ఏ రోజైనా గెలుస్తుంది. ఈ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయం అని చెప్పేసి సందర్భంగా అందరూ కూడా ఏదైతే సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకుల ఆగ్రహాన్ని చూడొచ్చు. ఏదైతే టికెట్ తీసుకుని థియేటర్లో కూర్చున్న తర్వాత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, నిరంకుశ వైఖరి వల్ల అక్రమంగా స్టేలు వంటివి తెచ్చి ఇప్పుడు షోను అర్ధాంతరంగా ఆపివేయడం జరిగిందని ప్రేక్షకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని రకాల ఇబ్బందులకు గురి చేసిన భవిష్యత్తులో ఈ సినిమా కూడా మరింత ప్రజలకు చేరువవడం ఖాయమని చెప్పి కూడా వీరంతా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదంటే అరగంట సినిమాలోనే పూర్తి ఆంధ్రప్రదేశ్ భవితవ్యాన్ని, పరిస్థితిని స్పష్టంగా వివరించారని, అది చూసి వారవలేక అక్రమంగా అడ్డుకట్ట వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ దీన్ని ఎవరు ఆపే పరిస్థితి ఉండదని చెప్పి శ్రీకాకుళంలో అభిమానులంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైతే ప్రభుత్వ ఆదేశాల మేరకు, కోర్టు ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా
ప్రస్తుతం ఏదైతే రాజధాని ఫైల్స్ షోలు ఆగిపోవడం అయితే జరిగింది. వీరిని త్వరితగతిన పునరుద్ధరించే ఏర్పాటు చేయాలని శ్రీకాకుళం జిల్లాలో అభిమానులు కోరుకుంటున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం నుంచి ప్రశాంత్, తెలుగు వన్ న్యూస్.